హాయ్ అండి. ఇదిగో ఇది మటన్ తలకాయ మాంసం అండి. ఈరోజు కూర వండుకుందాం. ఇది ఎలా వండాలో చూపిస్తాను నేను. ఇప్పుడు 1 కేజీ కూరని ఎదగల శుభ్రంగా నీట్గా కడుక్కుంటున్నాము కోసేసి. కడుక్కున్నాం కదండి, అలా తీసుకుని వడగిన్నెలోకి వేసేసుకోవాలి. శుభ్రంగా నీళ్ళంతా పోతయ్యక ఓకే. పొయ్యి వెలిగించుకున్నాం. ఇప్పుడు దానిపైన పెట్టేద్దాం. వేడెక్కుతుంది. ఆయిల్ పోసేసి ఆయిల్ తగినంత పోసుకున్నాము. దానికి ఓకే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. పచ్చిమిరకాయలు వేసేద్దాము. పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు వేసుకున్నాం. దానిలో కొంచెం కలబెట్టుకున్నాం. అవి కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాం. టమాటా 1/2 కేజీ అండి కట్ చేసి పెట్టుకున్నాము. 1 పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు వేసాను దానిలో. ఇది తలకాయ మటన్ కూరకండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం. దానిలో ఇంకా అల్లం పేస్ట్ తీసుకున్నాము. ఓకే అండి. 1 స్పూన్లు వేసేసామండి అల్లం పేస్ట్. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను. ఓకే.
ఓకే, స్పూన్ పెట్టేసాను దానిలో. ఇప్పుడు నాకు తలకాయ కూర ఉంది. కొంచెం ఇంకా కొంచెం కలిపేద్దామండి. ఇప్పుడు తగినంత దానికి సరిపాలు వేసుకుంటున్నాను. దానిలోకి వచ్చేసండి ఇది పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని నువ్వులు ఒక 2 స్పూన్లు, ఒక 5 పప్పులు, 3 కలిపి మిక్సీ వేసుకోవాలండి. జీడిపప్పులు 3 వేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం మొత్తం. నువ్వులు, పచ్చి కొబ్బరి, ఇది జీడిపప్పులు, ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నాం. దీన్ని కూడా మనం పేస్ట్ వేసుకోవాలి. దీనిలో తలకాయ మాంసంలోకి పేస్ట్ అవసరం అండి, అది వేసుకోవాలి. చాలా బాగుంటుంది పేస్ట్ వేసుకుంటే. కలిపేసుకున్నామండి. మళ్ళీ కొంచెం లేదు ప్లేట్ ఇచ్చేసాము. దీన్ని కొంచెం మూత పెట్టేసుకున్నాం. ఇంకా కొద్దిగా ఇది మగ్గితే బాగుంటుంది. కొంచెం మగ్గనిద్దామండి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూసుకుందాం అండి. చూడండి, అదిగో అలా చక్కగా ఉడికిందండి, ఆవిరి పట్టేసింది. ఇక ఇప్పుడు దానిలో కారం వేసుకున్నాము. వేయాలి. ఇంకా 3 స్పూన్లు పట్టిందండి కారం. ఇంకో స్పూన్ వేసి 4 స్పూన్లు కారం వేసేసాము. ఇప్పుడు కొంచెం కలబెట్టుకున్నాం దాన్ని. ఇంకా కారం అంతా కలిసిపోయిందండి. ఇందాక ఉప్పు వేసేసాం కదా, పసుపు వేసేసాము. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. దానిలో టమాటాలు కూడా వేసుకోవాలండి. గ్రేవీ రాదు లేకపోతే అస్సలు. ఒకసారి కలపెట్టుకుందాం. ఇక చూసారు కండి, ఇందాక ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను, 4 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాము. దానిలో కొంచెం కరివేపాకు వేసాము అంతే తాలింపులో. ఇంకా అది అల్లం పేస్ట్ వేసేసి కూర వేసేసాం, తలకాయ కూర. దానిలో అలాగా మంచిగా వేసిన తర్వాత ఇవన్నీ అట్లా టమాటాలు వేసుకుని మళ్ళీ మగ్గనియాలి కొంచెంసేపు. కొద్దిసేపు మళ్ళీ సిమ్లో పెట్టుకుందాము. ఆ టమాటా అంతా మెత్తగా వచ్చేసిద్దండి. ఇక ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు తీసుకుందాం. మూత తీసి చూద్దాం. ఒక టమాటా చూడండి చక్కగా మగ్గిపోయినాయి నాన్న. ఇక ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుదాం. సిమ్లో పెట్టి కొంచెం కలుపుకుందాం. అది చూడండి, టమాటా మెత్తగా అయిపోయినాయి కదా. ఇక ఇప్పుడు చూడు కొంచెం గ్రేవీ వచ్చింది. ఇప్పుడు దానిలో వాటర్ పోసుకోవాలి.
ఈ తలకాయ కూర ఏంటంటే మంచిగా వాటర్ ఎక్కువ పోసుకుని బాగా పులుసుగా పెట్టుకోవాలన్నమాట. చిక్కగా ఉండకూడదు, అది పోసే వాటర్ పోయాలి. ఇంకా పోసే మొత్తం అది అలా వాటర్ పోసుకోవాలి. ఇక కలపెట్టి ఒకసారి ఓకే. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుందాం కాసేపు. అదిగోండి, ఇప్పుడు మూత తీస్తున్నాం, అది ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు పేస్టు, ఆ గ్రేవీ ఇప్పుడు దీనిలో పోసుకుందాం. అది పోసినా కూడా కొంచెం సేపు ఉడకాలి. పోసేమో దానిలో, అదిగో మనకి దాంట్లో పోస్తే బాగా గ్రేవీ వచ్చిద్ది అనమాట. ఇక ఆ పులుసు మంచిగా తినడానికి బాగుంటుంది. కొంచెం వాటర్ పోసి దానిలో పోసేవి కూడా ఒకసారి తిప్పుకుందాం. ఇక దాన్ని చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు అది ఉడకాలి కదా, మళ్ళీ గ్రేవీ అంతా చక్కగా వాసన, పచ్చి వాసన పోయే వరకు ఉడకాలన్నమాట. మళ్ళీ కొంచెం మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆ తర్వాత మసాలా పొడి వేసుకుందాం మనం. ఇంకా మూత పెట్టేసింది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇది పొడి. నేను ఆల్రెడీ మనకు చికెన్ పొడి చూపించాను కదా మీకు చేసుకోవటం. లవంగాలు, చెక్క, ఒక యాలుక్కాయ అవన్నీ వేసి, చిన్నుల్లిపాయలు వేసి, ధనియాలు వేసి పొడి చేసి పెట్టుకున్నాం. అది ఆల్రెడీ ఇటువరకు చికెన్ కూర కాటికి చూపించిన పొడి అనేది, అది దానిలో వేస్తానండి ఇప్పుడు. తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము కూర మళ్ళీ. అదిగండి, అది వేసాం కదా, ఇప్పుడు ఉడికిపోయింది. చాలా వరకు బాగా ఉడికింది. ఇక ఇప్పుడు పొడి వేసేసుకుందాం. మసాలా పొడి వేసి దానిలో దానికి తగినంత పొడి వేసేసాము. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాం మళ్ళీ. అలా పులుసుగానే ఉండాలండి. ఇది తలకాయ కూర కదా, పులుసుగానే ఉండాలి. మరీ చిక్కగా ఉన్నా బాగోదు. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం కొంచెం, కొద్దిగా చాలు. ఓకే అండి, అయిపోయిందండి పెంచుతానికి. ఇప్పుడు ఇక తినేసేద్దాం ఇవాళ. మూత పెట్టేసేయక ఇప్పుడు ఇంకా ఆపేసుకుందామండి. అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసేసేయక. ఓకే అండి, మటన్ అయిపోయింది. తలకాయ కూర, మటన్ తలకాయ కూర. ఇప్పుడు ఇదిగో తినేసేద్దాం. ఇక అమ్మ అన్నం పెట్టి చాలా రోజులైంది అందరికీ. నేనైతే తినేసేస్తున్నాను ఇక. ఈరోజు తలకాయ కూర పులుసు పెట్టాను, తినేసేస్తున్నాను. పిల్లలందరూ తిని చాలా రోజులైంది, అందరూ తిని, అమ్మ తిని కూడా చాలా రోజులైంది. మీ అందరికి చూపించి అందరూ తినాలి చక్కగా. పిల్లలందరూ కూడా అందరికి పెడుతున్నాను, మా పిల్లలందరికీ. ఈ అమ్మ గోరి ముద్దలు అందరు తినాలి. చాలా రోజులైంది అందరికి అన్నం పెట్టి. ఈరోజు నేను తలకాయ మాసం వండాను ఏటది. నాకు కొంచెం అనీజీగా ఉండి ఈ 2 రోజుల నుంచి ఈ రోజు తెప్పించాను అనమాట. మొన్న లక్ష్మీదేవి పాట పాడాను కదా, ఆ రోజు కూడా నాకు బాగాలేదు. ఫీవర్లోనే ఆ పాట పాడాను, కొంచెం సరిగా రాలేదు. అది కూడా అయినా కూడా పాడాను మీ అందరి కోసం. ఈ 2 రోజుల నుంచి బాగాలేదు, అందుకని ఇది పెట్టుకుని తింటున్నాను ఈరోజు మంచిగా. ఇప్పుడు తిన్నాం. ఇంకా సూపర్, చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇలా చేసుకుని తినండి మీరు, ఉంటది. అబ్బా ఎంత రుచిగా ఉందంటే మామూలుగా లేదండి. అసలు పులుసు చేసుకుని తింటుంటే ఉందండి, అమృతంలాగా ఉంది. నేను నిమ్మకాయ కూడా పిండుకుంటాను దీనిలో. నిమ్మకాయ అంటే చాలా ఇష్టం నాకు, దేనిలోనైనా పిండుకుంటాను నేను. నిమ్మకాయ పిండుకుని
ఉల్లిపాయ నంచుకుని తింటుంటే ఉంటుందండి. పచ్చికాయ కదా, కొంచెం రసం రావట్లేదు, తక్కువ. విత్తనాలు పడిపోయినాయి దీనిలో. ఇది ఉల్లిపాయ ముక్క తీసుకుంటున్నాను నేను. బా, అసలు అద్భుతంగా ఉందండి పులుసు. ఇలా పెట్టుకుని మీ అందరు కూడా చక్కగా తినండి, ఎంత బాగుంటుందండి. సూపర్గా ఉంది అసలు. నేనైతే తినేసేస్తున్నా. చూడండి, అది ఉడికిపోయి ఎంత బాగుంది అసలు. అలా తీసుకు తింటండి. ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయండి. దీంట్లో కూడా నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ పిండుకుని చాలా చాలా బాగుందండి అసలు. ఓకేనా, అందరూ ఇలా పెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. లైక్ చేయండి అమ్మకి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ పాటలు అన్ని వినాలి అందరూ. ఓకేనా, లైక్ చేయండి.